మంచిర్యాలలో భారతీయ మజూర్ సంఘ ఆందోళనకు దిగింది. కార్మిక సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ ఆశా వర్కర్లను తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ మేరకు ఏవో రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. దేశభక్త కార్మికులారా ఏకం కండి దేశభక్త కార్మికులారా ఏకం కండి దేశభక్త కార్మికులారా ఏకం కండి రాష్ట్రభక్త కార్మికులారా ఏకం కండి రాష్ట్రభక్త కార్మికులారా ఏకం కండి రాష్ట్రభక్త కార్మికులారా ఏకం కండి. ఈ నెల 21వ తేదీన ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో జరిగినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ మహాసభలలో ఇచ్చిన తీర్మానం ప్రకారం పిలుపు మేరకు జాతీయ కమిటీల మేరకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బిఎంఎస్ కమిటీ మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా బిఎంఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు భారతదేశంలో కానీ కాంట్రాక్ట్ కార్మికులు, ఆయా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా ఈపీఎఫ్ కార్మికులు, భవన నిర్మాణం కానివ్వండి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, ఇలా వివిధ రకాలకు చెందినటువంటి కార్మిక నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చాలా రోజుల నుంచి భారతీయ మజ్దూర్ సంఘ్ పోరాటం చేస్తూ వస్తుంది. అయినా కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కరించని పక్షంలో జాతీయ కమిటీ నిర్ణయం మేరకు ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించాలని ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంగట నిరసన కార్యక్రమం చేయాలని ఆదేశం మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ నెల 21వ తేదీన ఒరిస్సా